ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇన్స్టెంట్గా నిమ్మకాయ పచ్చడి చేసుకుందాం. ఇన్స్టెంట్ అంటే ఇది నెల రోజులు కూడా ఉంటుంది. ఒక వెరైటీగా పచ్చడి చేసుకుందాం. ఇవి 4 నిమ్మకాయలు అన్న, 4 నిమ్మకాయలు. ఇది ఒక 7-8 ఎల్లిపాయలు కచ్చపక్క దంచి పెట్టుకున్నాం. ఇవి ఒక 7-8 ఎల్లిపాయలు అన్న కచ్చపక్క దంచి పెట్టుకున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు: సాల్టు ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు సాల్టు, కారం పొడి ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు కారం పొడి, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు నాన. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించిన. ఇప్పుడు ఏం చేద్దాం, ఇవన్నీ మిక్సీ చేద్దాం నాన్న. ఇది నోరు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు పప్పు అంచుకు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నాన్న. ఈ పచ్చడి నెల రోజులు కూడా ఉంటుంది. ఒకసారి చేసి చూపిస్తాం. ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ సాల్టు, పసుపు, కారం పొడి అన్నీ మిక్సీ చేసేద్దాం. చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఇది మిక్సీ చేసుకొని వస్తాం. ఏం చేద్దాం, ఆయిల్ వేద్దాం. చిన్న టీ కప్పు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు వేసుకోవాలండి. ఏమైనా కూడా దానికి సరిపోయేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేస్తాం. జీలకర్ర ఆవాలు వేసుకున్నాం దాని ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. ఇది 1 సెకండ్ ఇట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఓకే, స్టవ్ ఆపేద్దాం. మనం తీసుకుని మిక్సీ చేసుకున్నాం కదా మెత్తగా చక్కగా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇలా బౌల్లో తీసుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నీ మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పోపు కూడా చేసుకున్నాం కదా నాన్న. ఎల్లిపాయలు వేసి పోపు ఏం చేద్దాం, వేసేద్దాం. కలుపుకుంటాం. ఇది 4 నిమ్మకాయలకు సరిపోయేటంతా తీసుకున్నాను అన్న. దీన్ని బట్టి మిగతా అన్ని మీరు తీసుకోవాలి. ఓకే, పోపు చల్లబడ్డ తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నాము, ఇందులో వస్తుంది. ఇది కలిపేస్తాం. ఒక 2-3 నిమిషాలు అయితే మనకు ఆయిల్ కూడా పైకి వస్తుంది. నిమ్మకాయ చట్నీ టేస్ట్ చేద్దాం మనం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని బాగుంటుంది అన్న, సూపర్ ఉంటుంది. ఇది నోరు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు మనం చేసి పెట్టుకొని తినొచ్చు. ఇది మంచిగా నెల రోజులు ఉంటుందన్న, మంచిగా ఉంటుంది. మీరు కూడా చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒకసారి టేస్ట్ చేయండి. నాన్న సూపర్ ఉంది నాన్న, మంచిగా ఉంది. ఉప్పు, కారము మనం తీసుకున్న పదార్థాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు నేను చూపించినట్లు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్లు మసాలాలు తీసుకోండి. సూపర్ ఉంది నాన్న, చాలా బాగుంది.